మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొక్కలు నాటడమే కాదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. నాటిన మొక్కలు కాపాడేందుకు ఏరియాల వారీగా గ్రీన్ బ్రిగేడ్స్ ను ఏర్పాటు చేయాలన్నారు. మూడో విడత హరితహారం కార్యక్రమం మీద రివ్యూ చేశారు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. ఈ నెల 12న కరీంనగర్లో హరితహారం మొదలు పెడతారు సీఎం. ఈ కార్యక్రమం మీద మంత్రులతోని మాట్లాడినారు. ఆ రోజు కరీంనగర్ పట్టణంలో 25,000కు పైగా మొక్కలు నాటాలని ఆదేశించిండ్రు. నగరంలో ఒకేసారి ప్రోగ్రాం మొదలవ్వాలని, ఇందుకోసం అన్ని మసీదులల్లో సైరన్ మోగించాలని, సైరన్ సౌండ్ రాగాల్నే అందరూ మొక్కలు నాటే కార్యక్రమం రెడీ చేయాలన్నారు. గుంతలు తీయుడు, ట్రీ గార్డులు ఏర్పాటు చేయుడు, మొక్కలు నాటడానికి అవసరమైన 25,000 మందిని సమీకరించుడు, ఇట్లా అన్ని పనులు పూర్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 12 తర్వాత రోజు 5,000 మొక్కలు నాటాలని చెప్పిండ్రు ముఖ్యమంత్రి. కరీంనగర్ పట్టణంలో ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయ్యేందుకు ప్రతి డివిజన్ కు ఒక అధికారి లేదా ప్రజా ప్రతినిధి బ్రిగేడియర్ గా పెట్టాలని చెప్పినారు. ప్రతి డివిజన్ లా విద్యార్థులతో గ్రీన్ బ్రిగేడ్లను రెడీ చేయాలన్నారు. అట్లనే రాష్ట్రం మొత్తం మీద కూడా గ్రీన్ బ్రిగేడ్లు తయారు చేయాలని ఆదేశించిండ్రు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులతో బ్రిగేడ్లు ఉండేటట్లు చూడాలన్నారు. మొక్కలు నాటుడు, ట్రీ గార్డులు పెట్టుడు, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఎండాకాలంలో వాటికి నీళ్లు పోసుడు, దీనికోసం నీటి ట్యాంకర్లను సమకూర్చుకునుడు, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పుడే పూర్తి చేయాలని ఆదేశించిండ్రు. ఇక హరితహారం కార్యక్రమం అధికారులతోని మీటింగ్ అయినరు మంత్రి జోగురామన్న. ఇప్పటిదాకా జరిగిన హరితహారాలలో వచ్చిన ఫలితాలు, లోటుపాట్ల మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించిండ్రు. ఇక సీఎం కరీంనగర్ టూర్ మీద కూడా ఆయన అధికారులతోని రివ్యూ చేసిండ్రు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించిండ్రు.